ప్రెస్ మీట్ పెట్టిన కారణం? ముఖ్యంగా మాదిగలకు తీరని అన్యాయం జరిగింది. అసలు రాజకీయాలలో లేకుండా తొక్కేశాడు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని నేను మరొకసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. 80 లక్షలు ఉన్నటువంటి మాదిగలకు ఒక్క సీట్ ఇవ్వకపోవడం అనేటువంటిది ఎంతవరకు న్యాయమో రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అర్థం చేసుకోమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. నేను 70 ఏళ్ళు వచ్చినాయి నాకు. నేను 10 మంది ముఖ్యమంత్రులను చూశాను. ఇంత అన్యాయం ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. కానీ మాదిగలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేయటం, ముఖ్యంగా బీసీలకు కూడా మరి 11 సీట్లు జనరల్ సీట్లు అయితే 7-8 సీట్లు రెడ్లకే ఇచ్చాడు. అది కూడా పార్టీలో ఉన్నోళ్ళకి కాదు, పార్టీ నుంచి బయట నుంచి తీసుకొచ్చి 1000 కోట్లు ఉన్నోళ్ళకి ఇచ్చి వ్యాపారం చేసి టికెట్లు ఇచ్చాడు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దీని విషయం అందుకే ఓడిపోయారు కదా. రంజిత్ రెడ్డి ఓడిపోయాడు, ఈడ మల్కాజ్గిరిలో ఓడిపోయారు. ఆయన సొంత నియోజకవర్గంలో కూడా పార్లమెంట్ కూడా ఓడిపోయింది. ఆయన నేను పెద్ద మనిషిని అని తిరుగుతున్నాడు. ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆయన మాటలు ఎవడు నమ్మే పరిస్థితి లేదు. అన్ని కాకమ్మ కబుర్లు చెప్తే ఎవడు నమ్మటం లేదు. ఏ ఒక్క స్కీమ్ అమలు జరగలేదు. యువకులు కదా నిన్న పోరాటం చేసింది. నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పాడు. ఫస్ట్ ప్రకటించాల్సింది నిరుద్యోగ భృతి. 4000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎందుకు ఇవ్వలేదు? మహిళలకు 2500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎప్పుడు ఇస్తావు? అదేవిధంగా రైతులకి రైతు బంధు కింద 15,000 రూపాయలు ఇస్తా అన్నావు. ఉన్న 10,000 ఇవ్వటం లేదు. కేసీఆర్ పెట్టిన 15,000 ఇవ్వటం లేదు. నువ్వు 10,000 ఇవ్వటం లేదు. 15,000 ఎప్పుడు ఇస్తావని నేను అడుగుతా ఉన్నా. అదే రకంగా ఇవాళ దళిత బంధు ఏమైంది? నువ్వు రైతు బంధు ఇవ్వడం లేదు, దళిత బంధు ఇవ్వటం లేదు, రైతు కూలీలను గుర్తించటం లేదు. మరి ఎవరిని గుర్తించినట్టు నువ్వు ఈ 6 నెలల కాలంలో? మరి ఎప్పుడు ఇస్తావు ఈ స్కీములన్నీ, ఎప్పుడు అమలు చేస్తావని? మన మహిళలకు ముఖ్యంగా స్కూటర్లు ఇస్తామని చెప్పారు, ఎలక్ట్రిక్ బైక్స్. మరి ఎడ తయారవుతుందో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా ఇస్తామని చెప్పారు. ఇవన్నీ కూడా పొల్లు మాటలు మాట్లాడి ఇవాళ ముఖం దాటేసుకొని తిరిగితే మంచిది కాదు. ఇప్పటికి కూడా ఎవరినో తిట్టేది బంద్ పెట్టి అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ స్కీములన్నీ అమలు చేసి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దారిలో ప్రయాణం చేయాలని మాత్రమే నేను తెలియజేస్తాను.